సింగల్ అని అదని ఇదని సింహం అని ఏదేదో మాట్లాడతారే. ఈ విధవలకు సింహం అంటే ఏంటో తెలియదు. ఈ విధవలకు ముఖ్యమంత్రి సజావు పాలన ఏంటో తెలియదు. ఏ రోజైనా ఈ ప్రతిపక్షాలు ఈ రోజు వాగుతున్నారే, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి గల్లీ నాయకుడి వరకు ఎవరైనా ముస్లింలకు వక్ఫ్ బోర్డు నుంచి మేము ఈ లాభం చేకూర్చాం, ముస్లిం సమాజానికి వక్ఫ్ బోర్డు నుంచి మేము ఇది చేశాం, ముస్లిం సమాజానికి విద్యను అందించామని ఎవరైనా గుండె మీద వేసి చెప్పుకునే నాదుడు వైఎస్ఆర్సీపీలో కానీ ఇతర పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఉన్నారా అని నేను అడుగుతున్నాను. ఇటువంటి మంచి అవకాశాన్ని ముస్లిం సమాజం బ్రహ్మాండంగా ఉపయోగించుకొని విద్య నేర్చుకోవాలని, అలాగే ముందుకు సాగాలని ఈ మీడియా ద్వారా మేము కోరుతున్నాం. వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా తాలీమే హునర్ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా 10వ తరగతి చదువుకున్న పిల్లలు ఎవరైతే ఈ సంవత్సరం 10వ తరగతి పాస్ అయ్యారో ఆ పిల్లలకు ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్లకు 500 మంది విద్యార్థులకు ఎటువంటి రుసుము లేకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కార్పొరేట్ విద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో హాస్టల్తో సహా వాళ్లకు భోజనం ఉచితం, బట్టలు ఉచితం, పుస్తకాలు, విద్య అన్నీ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో విద్య అందించాలని వక్ఫ్ బోర్డు నిర్ణయించడం జరిగింది. దీనికి మనం వక్ఫ్ బోర్డు యొక్క నిర్ణయాన్ని మేము ధన్యవాదాలు చెప్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం. ఇటువంటి బృహత్తరమైన పథకం భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఈ పథకాన్ని ఏదైతే తాలీమే హునర్ ఉందో ఈ పథకాన్ని ప్రతి ముస్లిం కుటుంబం కూడా ఉపయోగించుకోవాలని మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 12వ తారీఖున అప్లికేషన్ యొక్క చివరి తేదీ. ఇప్పుడు అప్లికేషన్లు స్వీకరిస్తున్నాం. అలాగే టాలెంట్ టెస్ట్ 17వ తారీఖున టెస్ట్. దీనికి ప్రతి జిల్లాలో కూడా ఈ టెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. టెస్ట్ నిర్వహిస్తారు. అందులో పాస్ అయిన విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా విద్యను అందించడం జరిగింది. అలాగే దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టారంటే, దీంట్లో QR కోడ్ ఒకటి మన అప్లికేషన్లకు పాంప్లెట్ పంచాం, మసీదుల దగ్గర ఇళ్ళ దగ్గర పంచాం పాంప్లెట్. దీనిపై QR కోడ్ ఉంది. దీని ద్వారా ఈ QR కోడ్ను స్కాన్ చేసి వాళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవచ్చు. దీనిలో ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్య, IIT, JEE, NEET, MCET లక్ష్యంగా ఈ విద్యను నేర్పుతారు. అలాగే కార్పొరేట్ కళాశాలలో 100% ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యతో పాటు ఇందాక చెప్పినట్టు IIT, JEE, NEET, MCET లకు ఉచిత శిక్షణ. అలాగే హాస్టల్, భోజన సదుపాయం, పుస్తకాలు పూర్తిగా ఉచితం. ఆడపిల్లలకు 33% ఇందులో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క పథకాన్ని ఉపయోగించడానికి అర్హత ఏమిటంటే 10వ తరగతి 2025-26లో SSCలో 450 మార్కులు పైన ఉండాలి పాస్ అయ్యి. అలాగే 10వ తరగతి 25-26లో CBSE, ICSEలో 75% పైన మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసులై ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డులు కంపల్సరీ వాళ్ళకు ఉండాలి. అలాగే పరీక్ష వివరాలు, OMR షీట్ ఆధారిత పరీక్ష 75 ప్రశ్నలు, 3 గంటలు టైం. 250 మంది విద్యార్థులకు పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 2026-27 ముఖ్యమైన జిల్లా కేంద్రాలలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ అప్లికేషన్లు 6వ తారీఖు నుంచి స్వీకరిస్తున్నారు ఆన్లైన్ ద్వారా. 12వ తారీఖు లాస్ట్, అంటే ఇంకా 3 రోజులు టైం ఉంది. అలాగే 17వ తారీఖు పరీక్ష జిల్లా కేంద్రాలు. ఈ యొక్క సదవకాశాన్ని అందరూ ముస్లిం విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మనం ప్రతిపక్షాన్ని చూస్తే ప్రతిరోజు నారా లోకేష్